మనకు కాలం కలిసి రాకపోతే ఖచ్చితంగా మనసుకు బాధ అనిపిస్తది. కానీ టైం ఎప్పుడు ఒకటే తీరుగా ఉంటదా? తొవ్వన్నాక ముల్లులుంటాయి. కష్టమన్నాక సుఖం ఉంటది. జీవితం అంటే బాధలుంటాయి. ఈ భూమి మీద ఎవ్వరూ మోయలేని బాధ నువ్వేం మోస్తలేవు. ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఖచ్చితంగా ఉంటది. కానీ అది అనుభవించక తప్పదు. సర్లేండి, మీకు ఈ విషయం తెలుసా? వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారంట. నాకు ఈ మధ్యనే తెలిసింది. ప్రస్తుతం స్వామివారి ఆలయంలో కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల భక్తులందరూ కూడా భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుంటున్నారు. ఓకే. 10 నిమిషాలలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఎంత రష్ ఉంటదో అని చాలా భయపడ్డాము. చూస్తున్నారు గదా! లైన్‌లలో మా ముందు ఎవ్వరు లేరు. ముందెక్కడో ఉన్నారు. ఇంకా మేము ఇవన్నీ లైన్‌లు తిరుగుతూ నడవడమే ఆలస్యం గానీ దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. ఇంకా మన తెలుగు వాళ్ళందరికీ గూడా తెలిసిన విషయమే గదా! వేములవాడలో స్పెషల్ ఏంటి అంటే కోడెని కట్టడం. అది అందరికీ తెలిసిందే. కుషితల్లి పుట్టెంటుకలప్పుడు వచ్చిన టైంలో మేమైతే కోడెని కట్టడానికని చెప్పి దర్శనం లైన్‌లో కాకుండా కోడెని కట్టే లైన్‌లో నిలబడడం వల్ల ఒక 7-8 అవర్స్ వరకి లైన్‌లోనే ఉండాల్సొచ్చింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లైన్‌లో స్టార్ట్ అయినామన్నట్టు. అందుకని చెప్పి ఫుడ్డు అది అందక చాలా ఇబ్బంది పడ్డాము. ఒక 7-8 అవర్స్ అంటే మీరే ఊహించుకోండి ఎంత ఇబ్బందయితదో. అందులోనూ చిన్న పిల్ల అప్పుడు. నాకైతే ఏడ్చినంత పని గూడా అయిందప్పుడు. ఇంకా అప్పటినుండి ఎప్పుడు వేములవాడకి వచ్చినా గానీ ఫస్ట్ మందిని చూసినంక కోడిటి లైన్‌లోనైతే నిలబడేది కోడెని కట్టడానికి. ఒకవేళ జనాలు ఎక్కువున్నారు అనిపిస్తే మాత్రం దర్శనం చేసుకొని ఎళ్లి మళ్ళీ తెల్లారొచ్చి ఎవరో ఒకరు వచ్చి కట్టినా సరిపోతుందిలే అని చెప్పి తెల్లారైతే వచ్చి కోడెని ఎవరో ఒకరు కట్టి మొక్కులు అప్పజెప్పి వచ్చేది. లేదు మంది లేరు తొందరనే అయిపోతుందన్న టైంలో మాత్రం కోడెని అందరం కలిసి కట్టి మొక్కులు అప్పజెప్పుకొని వచ్చేదనమాట. ఇంకా ఈసారైతే అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు కాబట్టి మంచిగా అందరం కలిసి స్వామివారిని తృప్తిగా దర్శించుకొని కోడెని కట్టుకొని ఒక్కసారి అందరం కూడా దర్శించుకున్నాము. ఇక్కడ కుషితల్లయితే నన్ను ముందుకు అస్సలు ఎళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే భయపడుతుంది. చిన్న పిల్లలు అంతే గదా! మనం కూడా ఆ ఏజ్‌లో అంతే గదా! కోడె దగ్గరికైతే అస్సలు ఎళ్ళనివ్వట్లేదు. భయపడుతుంది అని చెప్పి నేను కూడా ఎనకెనకనే నడిచిన. చూసిన రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో దీపం పోసే అమ్మవారు ఉంటారు గదా! ఆ అమ్మవారైతే ఇక్కడ గూడా పెట్టడంతో మేము ముగ్గురం గూడా దీపంలో నూనె పోసేసి ఇంకా బయలుదేరిపోయాము. కొబ్బరికాయ కొట్టేసి కాసేపు అలా చూసి ఇంకా అత్తమ్మ కోసం వేరే పూజ దగ్గరికెళ్ళాలి. వీలుంటే ఆ నైటే బద్దిపోచమ్మ కూడా చేద్దాం అనుకున్నాం గానీ 8 అవుతుంది. అంత ఆగమాగం చేసి మళ్ళీ అక్కడికెళ్ళే వరకి గుడి క్లోజ్ అయితదేమో. ఎందుకు నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ చేస్తే అయిపోతుందిలే అని చెప్పి ఫ్రీగా ఉండి అత్తమ్మ పూజ కంప్లీట్ కాంగానే రూమ్‌కొచ్చే దారిలో కుషితల్లి బొమ్మలు చూసి ఏడుస్తుంటే ఈ బొమ్మలైతే కొనిచ్చిండు మా వారు. ఇవే కావాలంట. ఇంకా నేనైతే కొంచెం రైస్ తక్కువ పడుతుంది. ఆటో డ్రైవర్ అన్న కూడా ఉన్నాడు కదా! రైస్ అయితే ఇంటి దగ్గర నుండే తెచ్చినాం. రైస్, కర్రీ అన్నీ కూడా ఇంటి దగ్గర నుండే చేసుకొచ్చినాం. ఇక్కడికొచ్చాక జర్నీ చేసి వస్తాం గానీ కాబట్టి ఎవరికీ ఓపికలు ఉండవు కదా! అందుకని ఇంటి దగ్గర నుండే చేసుకొచ్చాను గానీ కొంచెం రైస్ తక్కువ పడుతుందేమో అని డౌట్ వచ్చి ఒక 10 మినిట్స్ అలా వేరే గ్యాస్ తీసుకొచ్చి చేశాను రెంట్‌కి. ఇక్కడ కుషితల్లి చూడండి ఈ బోళ్ళన్నీ కూడా మంచిగా బుద్ధిమంతురాల్లాగా చదురుకుంటుంది కదా! అట్లా అనుకోకండి అస్సలు. తెచ్చిన 2 గంటలు కూడా కాలేదు. నైట్ పడుకునే టైం వరకు ఒక స్పూన్ కూడా ఇరగ్గొట్టింది. ఇంకా 2 రోజులైతే అన్నీ కూడా పోతాయి. అయినా చిన్న పిల్లలు అంతే కదా! కొనుక్కున్న కాసేపే ఉంటది వాటి సంతోషం. మనం కూడా ఆ వయసులో అంతే కదా! ఇంకా మార్నింగ్ తొందరగా లేచి బద్దిపోచమ్మకి బోనం చేసి దర్శనం తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము. ఇంటి దగ్గరే పాలకూర పప్పు చేసినా అన్నా కదా! దాంతోనే చేస్తున్నాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.